హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు ఒక లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసమైనా కానీ ఈ ఫ్లేవర్డ్ రైస్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే కడాయిలో ఆయిల్ వేసుకొని ఇక్కడైతే కొన్ని పనీర్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువ ఫ్రై చేసినా మనకి పనీర్ అనేది గట్టిగా అయిపోతుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇదే ఆయిల్లో ఇంకా మీరు ఆయిల్ ఏం యాడ్ చేయొద్దు. జీలకర్ర అండ్ అలాగే సాజీరా, ఇక్కడైతే ఒక బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అండ్ అలాగే ఒక లవంగా యాడ్ చేశాను. అండ్ ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకొని, స్వీట్ కార్న్ పచ్చిదే యాడ్ చేసుకోండి. మనకి ఆవిరిలోనే అది కుక్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, చిటికెడంతా కారం యాడ్ చేసేసుకోండి. ఎక్కువ కారం వేయొద్దు. సో దీన్ని కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేంత వరకు ఒక 1 మినిట్ ఇలా కలుపుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇంకెలాంటి మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇక్కడైతే నేను కప్పు రైస్కి క్వాంటిటీ సరిపోతుందన్నమాట. ఒక కప్పు ఉడకబెట్టుకున్న రైస్ని ఈ విధంగా తీసుకున్నాను. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకొని రైస్ని మొత్తాన్ని ఈ ఫ్లేవర్స్ అంతా పట్టేంత వరకు ఒక 1 మినిట్ వరకు కలుపుకుంటే మనకి లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.